అనంతపురంలో అక్రమంగా నిర్మించిన వైకాపా కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన వైకాపా కార్యాలయాన్ని పరిశీలించారు. హెచ్ఎల్సీ స్థలాన్ని కబ్జా చేసి అనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపించారు. 2 ఏళ్ల నుంచి బిల్డింగ్ కడుతున్నా గానీ కనీసం మున్సిపాలిటీ కమిషనర్ గానీ మున్సిపల్ వీళ్ళు గానీ ఎవరే గానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. దానికి కనీసం ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మేల్కొని మున్సిపల్ వాళ్ళు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే హెచ్ఎల్సి కి సంబంధించిన భూమి కనీసం ఏ చిన్న పర్మిషన్ గానీ తీసుకోలేదు. కబ్జా చేసి ఈ భూమిని పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా మేము దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. ఇది మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాలకి వినియోగించాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ఇది ఒక అనంతపూర్లోనే కాదు, రాష్ట్రంలో 26 జిల్లాలలో 900 కోట్ల రూపాయలైన ప్రభుత్వ భూములను అన్యాయంగా ఆక్రమించుకొని ఏ పర్మిషన్లు లేకోకుండా బిల్డింగ్లు ప్యాలెస్ లాగా ఒక్కొక్క జిల్లాలో కట్టడం జరుగుతుందంటే ఇది ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం జరుగుతుందో ప్రజలారా మీరంతా గమనించాలి.